అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఉన్నాము. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే తరచుగా కోతులు కావచ్చు, కుక్కల బెడదతో అయితే గ్రామాలు కావచ్చు, పట్టణాల ప్రజలైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఈ సమస్యనైతే గ్రహించిన కొంతమంది అభ్యర్థులైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే వాటికి సంబంధించి అయితే వాటిని దూరం చేస్తామని అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో అయితే సక్సెస్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే తాజా మాజీ సర్పంచ్ ఉన్నారు, ఎల్ఏడి మమతా నరసింహారెడ్డి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ మధ్యకాలంలో చూసినట్లయితే తరచు అయితే మనం అయితే వింటున్నాం, పట్టణాలు కావచ్చు, గ్రామాల్లో అయితే కుక్కల బెడద, కోతుల బెడదతో అయితే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కొంత పల్లెల్లో అయితే కొంత పంట పొలాలు సైతం నాశనం చేస్తున్నాయని సైతం ఒక కంప్లైంట్ అయితే ఉంటుంది కదా, మీకు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? మేము గత 5 సంవత్సరాలు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మేము కొనసాగినాం. అయితే మేము సర్పంచ్ పోటీ వేసే కంటే ముందు నుంచే ఈ సమస్యను మేము ఎదుర్కొంటున్నాం. అయితే మేము ఊర్లో తిరుగుతూ ఉంటే, ప్రచారం తిరుగుతూ ఉన్నప్పటికీ మాకు మెయిన్గా ఉన్న సమస్యలు ఏంటి అని అంటే ఈ కోతుల బెడద బాగా ఉండే. అయితే మేము మా సొంతంగా మేము మేనిఫెస్టోలో ముందుగా ఈ ఊర్లో ఉన్న కోతుల్ని ఖచ్చితంగా మేము ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పినాం. అలాగే చేసినాం. 3 సంవత్సరాలు మేము గెలిచిన 3 సంవత్సరాల దాకా కూడా సంవత్సరంకి ఒకసారి ఖచ్చితంగా మేము కోతుల్ని పట్టించడం జరిగింది. మనము ఆంధ్ర నుంచి స్పెషల్ టీంని తెప్పించి వాళ్ళకు ట్రైనర్స్ని తెప్పించి మేము కోతుల్ని కొంచెం ప్రతి సంవత్సరం కొద్దిగా తగ్గించి దాదాపు 2 నుంచి 3 వేల కోతుల్ని సొంత ఖర్చులతోటి దాదాపు ఒక 5 లక్షల రూపాయల ఖర్చు చేసి కూడా మేము పట్టించి మనం అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టడం జరిగింది. అంటే గతంలో చూసినట్లయితే వీటి నుంచి అయితే ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొన్నారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తర్వాత ఎలా స్పందన ఉందండి వారి నుండి? సమస్య అంటే ఇంటిలో నుంచి బయటకు వెళ్ళడమే చాలా ఇబ్బందికరంగా ఉండే. వాటి వల్ల చాలామంది భయభ్రాంతులకు గురై కూడా కింద పడిపోవడం కావచ్చు, అలాగే వ్యవసాయ పంటలు కూడా నాశనం చేయడం జరిగింది. ముఖ్యంగా చిన్న పిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మేము ఈ సమస్యని మేజర్గా తీసుకొని చాలా మట్టుకు క్లియర్ చేయడం జరిగింది 5 సంవత్సరాలుగా. ఓకే, అంటే మీరైతే వినూత్న ఆలోచనతో అయితే ముందుకైతే వెళ్ళడం జరిగింది, సక్సెస్ అవ్వడం జరిగింది. అసలు మీ మేనిఫెస్టో ఏముండేది? అంతేకాకుండా ఎలాంటివి మీరైతే ఆచరణలోకి తీసుకురావాలని అనుకున్నారు, ఎలాంటివి అయితే ఆచరణలోకి అయితే రావడం జరిగింది మేడం? గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఒక 4-5 ప్రధాన సమస్యలు మన కొడిమ్యాల గ్రామంలో ఉన్నాయి. మేము దాదాపు ఒక 2 కోట్ల నిధులతోటి అభివృద్ధి పనులు కానీ, ఏదైనా ఊరుకు సంబంధించిన ఏ అభివృద్ధి సమస్యలు కానీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ని రోజుల దాదాపు 10-15 సంవత్సరాల నుండి చాలామంది ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య ఈరోజు చాలు కావడం జరిగింది. అదే మన అంగడి బజార్ నుండి బస్టాండ్ వరకు సీసీ రోడ్ను మా సెంట్రల్ మినిస్టర్ గారు సహాయంతో మేము ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక 20 డేస్ లోపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాదాపు 80 లక్షల నుంచి ₹1 కోటి వర్తున్న సీసీ రోడ్ను ఈరోజు కొడిమ్యాల గ్రామంలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. దానికి మా సెంట్రల్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే కోతుల సమస్య మొదటి నుంచి ఉన్నప్పటికీ ఒక 80% దాదాపు కంప్లీట్ చేయగలిగినాం. మాకు ఇంకా మున్ముందు అవకాశం ఇచ్చినట్లయితే మా కొడిమ్యాల ప్రజలు 100% ఈ కోతుల బెడద లేకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఇంకొక ముఖ్య సమస్య ఏంటి అని అంటే మా కొడిమ్యాల్లో ఉన్న చిలకవాగు, అది మేము అది గెలిచిన తర్వాత కూడా దాన్ని ప్రక్షాళన చేయడం జరిగింది. దాన్ని చాలా మట్టుకు మేము వచ్చిన తర్వాత క్లీన్ చేయడం జరిగింది. దాన్ని రాబోయే రోజుల్లో కూడా ప్రపోజల్స్ పంపినాం మినిస్టర్ గారికి. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఆ వర్క్ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను. అదే రకంగా ఒకటి పార్కు కూడా, ఇంత పెద్ద మేజర్ జీపీ దాదాపు 10-12 వేల జనాభాకి సరిపోయేంత ఆట స్థలం కానీ పార్కులు కానీ లేకపోవడం చాలా ఇబ్బంది. ఎందుకంటే మేము చాలా ప్రయత్నం చేసినాం ఆ పార్కు గురించి. దాని గురించి కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీరైతే చెప్తున్నారు కోతుల బెడద గురించి చూస్తున్నట్లయితే ప్రధానంగా చూసినట్లయితే కోతుల బెడద గురించి చూసినట్లయితే చాలా చోట్ల మిమ్మల్ని చూసి సైతం కొంతవరకు అయితే కొంత కొండంగలు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి సైతం వారైతే పెట్టడం జరిగింది. అంతేకాకుండా మీరు ఎలా తరిమే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఇక్కడ కొండ ప్రాంతం అయితే దగ్గరగా ఉంటుంది, కొండగట్టు కావచ్చు. అంతేకాకుండా కొండ ప్రాంతం దగ్గరగా ఉన్న నేపథ్యంలో కోతులు సైతం ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా, వాటి మళ్ళీ రాకుండా ఎలా జాగ్రత్త తీసుకున్నారు మేడం?
మళ్ళీ మళ్ళీ రాకుండా అనంటే దానికి కొండెంగల ద్వారా ఈ కోతుల సమస్య అనేది అది తాత్కాలికం మాత్రమే, అది శాశ్వత పరిష్కారం కాదు. కనుకనే మేము దూర ప్రాంతాల నుంచి ట్రైనర్స్ని తెప్పించి వాటిని ప్రారదోలే ప్రయత్నం అయితే చేసినాం. రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా ఇంకంతకు మించి ఎవరైనా ఉంటారేమో కనుక్కొని కూడా మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయితే వస్తున్న తరుణంలో ఇంకా మీరు ఇంకా ఎలాంటి వినూత్న ఆలోచనలు చేస్తున్నారు, అంతేకాకుండా అభివృద్ధి దిశగా ఎలా అడుగులు వేయడానికి అయితే సంసిద్ధం అవుతున్నారండి? రాబోయే రోజులలో ఇంకా చాలా ఉన్నాయి కొడిమ్యాల్లో. మేము ఎవరి చేయనటువంటి పనులు మేము 5 సంవత్సరాల్లో అయితే చేసినాం. మీరు లోకల్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే జిల్లా స్థాయిలో చేయాల్సినటువంటి బతుకమ్మ సెలబ్రేషన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మేము ఆల్రెడీ చేసే చూపించినాం. అది మా కొడిమ్యాల ప్రజలు మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు మేమైతే 100% కొడిమ్యాలకు న్యాయమే చేసినామని మేము అనుకుంటున్నాం. రాబోయే రోజులలో కూడా మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కూడా యువత గంజాయి కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్తో, మత్తు పదార్థాలతో చాలా ఇబ్బంది పడి అమ్మా నాన్నల్ని కూడా ఇబ్బంది పెట్టే స్థాయికి వాళ్ళు అదైపోతున్నారు. కావున మేము ఏం చేసినాం అనంటే దాదాపు 2 సంవత్సరాల కిందనే ఖోఖో స్టేట్ మీట్ పెట్టి క్రీడలకున్న వాల్యూ అదే రకంగా క్రీడల వైపు యువత మళ్ళాలి అన్న ఉద్దేశంతో మేము దాదాపు 7 నుంచి 8 లక్షలు ఖర్చు పెట్టి కూడా మేము రాష్ట్ర స్థాయి ఖోఖో మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఒకసారి ఖోఖో మీట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. స్పందన చాలా బాగుందండి. మేము ఇచ్చిన హామీలనే కాకుండా ఎక్స్ట్రా కూడా చేసినామని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు కావచ్చు, ఏ రకంగా చూసినా ఒక ఫోన్ కొట్టంగానే మేము వెళ్ళడం కావచ్చు, ఏ పండగ అయినా కూడా ఏదైనా కూడా మేము తొందర రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కావాల్సింది మేము చేసినామని అనుకుంటున్నాం. వీటన్నిటితో పాటు మేము కొడిమ్యాల యువతకి కానీ ప్రజలకు కానీ ఒక జాతీయత భావం ఉండాలన్న ఉద్దేశంతో మాకు ఇక్కడ అంగడి బజార్ ప్రాంతంలో దాదాపు 42 ఫీట్ల జాతీయ జెండాను కూడా మా జీపీ ఫండ్స్తో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతిరోజు 9 గంటలకి ప్రతి ఒక్కరు కూడా తమ తమ జాతీయ భావాన్ని తెలియజేసేందుకు ప్రతిరోజు జాతీయ గీతాన్ని ఆలపించడం కూడా జరుగుతుంది. అదొకటి చాలా బాగుంటుందండి కొడిమ్యాల్లో. అదే రకంగా ఇంకా చాలా అభివృద్ధి పనులు చెప్పుకుంటూ వెళ్తే ఉన్నాయి చిన్న చిన్నగా. అదే రకంగా మన దాదాపు ఒక 20-25 లక్షలతోటి కూడా పాత గ్రంథాలయాన్ని తీసేసి కొత్తగా కూడా నిర్మించడం జరిగింది. దాన్ని కూడా వాడుకలోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయాన్ని కూడా వాడుకొని దానిలో ఉన్న ఒక మంచి మెసేజ్ని యువతకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గ్రంథాలయం కూడా వాడుకలోకి తీసుకురావడం జరిగింది. కొత్త గ్రంథాలయం నిర్మించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ పోటీలో నిలబడుతున్నారా అంటే ఎలాంటి ప్రణాళిక అయితే సిద్ధం చేశారు మేడం? ఖచ్చితంగా రిజర్వేషన్స్ అనుకూలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోటీలో నిలబడాలనే ఉంది. మా కొడిమ్యాల గ్రామ ప్రజలు మాకు 100% సహకరిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము గెలిచిన ఫస్ట్ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరితోటి టచ్లో ఉండి మా వంతు సహాయ సహకారాలు అందించినామని అనుకుంటున్నాం. ఇక ముందు కూడా అందించాలని అనుకుంటున్నాం. ఓకే అండి, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే కొడిమ్యాల తాజా మాజీ సర్పంచ్ ఏలేటి మమతా నరసింహారెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. వీరైతే వినూత్న ఆలోచనలతోనైతే సర్పంచ్గా అయితే గెలవడం జరిగింది. అంతేకాకుండా వాటిని సైతం చేసి నిరూపించడం జరిగింది. ప్రజల నుంచి అయితే కొంతవరకు అయితే అభిమానాన్ని సైతం చూరగొనడం జరిగింది. కోతుల బెడద నుంచి అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న మండల ప్రజలైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని అయితే వాటిని పారద్రోలడమే లక్ష్యంగా అయితే వీరైతే ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాటిని సైతం 100% అయితే నెరవేర్చడం జరిగింది. ఇక్కడ ఉన్న వారికి అయితే కోతుల బెడద నుంచి అయితే విముక్తి అయితే కలిగించడం జరిగింది. అంతేకాకుండా వినూత్న ఆలోచనలతో సైతం మేమైతే ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న యువతకైతే గంజాయి కావచ్చు, అంతేకాకుండా మత్తు పదార్థాలకైతే బానిసలు కాకుండా కొంతవరకు క్రీడల వైపు మళ్లించే ప్రయత్నం సైతం చేయడం జరిగింది. అభివృద్ధి లక్ష్యంగా అయితే మేమైతే పని చేసాము. రాబోయే రోజుల్లో సైతం ఇదే దిశగా అయితే మేమైతే అడుగులు వేయడానికి అయితే సంసిద్ధంగా ఉన్నామని అయితే తాజా మాజీ సర్పంచ్ ఏలేటి మమతా నరసింహారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే కొడిమ్యాల్లో అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.